ఇప్పటి వరకు జన్మించిన వాళ్ళలో అతి పవిత్రమైన దైవం ఎవరైనా ఉన్నారా అంటే అది శ్రీకృష్ణుడు మాత్రమే. ఆయన జీవితం ఒక చరిత్ర కాదు, అది ఒక ప్రవాహం. కృష్ణుడు కేవలం 6 రోజుల వయసు ఉన్నప్పుడే పూటన అనే ఒక రాక్షసిని చంపారు. అలానే కేవలం 5 సంవత్సరాలు ఉన్నప్పుడే కాళియా అనే ఒక సర్పం పైన నాట్యం చేశారు. 11 సంవత్సరాలు ఉన్నప్పుడు తన మామ అయిన కంసుడిని చంపారు. ఇంత చిన్న వయసులోనే ఎంతో మందిని వధించారు కృష్ణుడు. దాంతో పాటు అసలు కృష్ణుడు ఎలా జన్మించాడు, మథురలో జన్మించిన కృష్ణుడు గోకులంకి ఎలా వెళ్లారు, బృందావనంలో రాధని ఎలా ప్రేమించారు, కంసుడిని ఎలా వధించారు, ద్వారకా రాజ్యం ఎలా ఏర్పడింది, కృష్ణుడు పాండవులకి ఎలా కలిశారు, కృష్ణుడు ఎలా చనిపోయారు, అలానే కృష్ణ జన్మాష్టమి గురించి ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ యువర్ తరుణ్ అండ్ యువర్ వాచింగ్ మంజరి తరుణ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. చాప్టర్ 1, కృష్ణుడు ఎలా జన్మించాడు. కృష్ణుడు దేవకి ఇంకా వాసుదేవ అనే దంపతులకి జన్మించాడు. అది కూడా ఒక కారాగారంలో, అంటే ఒక జైల్లో. అసలు కృష్ణుడు జైల్లో ఎందుకు పుట్టాడు అంటే, ఒక జోష్యం ప్రకారం కృష్ణుడి మామ అయిన కంసుడికి కొందరు ఏం చెప్తారు అంటే, నీకు మీ సోదరి అయిన దేవకి యొక్క 8వ సంతానం వల్ల ప్రాణగండం ఉంది అని చెప్తారు. ఆ విషయానికి భయపడిన కంసుడు ఏం చేస్తాడు అంటే, దేవకిని అలానే వాసుదేవుడిని దేవకి గర్భావతిగా ఉన్నప్పుడే కారాగారంలో వేస్తాడు. ఎందుకంటే కృష్ణుడు గనుక జన్మిస్తే అతని వల్ల కంసుడు చనిపోతాడు అని. దేవకి తన బిడ్డని జన్మనివ్వగానే కంసుడు ఆ పుత్రుడిని చంపుదామని అనుకుంటాడు. అలా అని దేవకి గర్భావతిగా ఉన్నప్పుడే జైల్లో వేస్తాడు. కరెక్ట్ గా అష్టమి రోజే కృష్ణుడు జన్మిస్తాడు. అది కూడా దేవకి 8వ సంతానం లాగా. అండ్ కంసుడు అనుకున్నట్టు కృష్ణుడిని చంపుదాం అనుకుంటాడు. కానీ కృష్ణుడు జన్మించిన రోజు చాలా భయంకరమైన తుఫాన్ వచ్చింది. అలానే కంసుడు కృష్ణుడిని చంపుదాం అనుకునే లోపే ఆ జైలు యొక్క డోర్స్ సడన్ గా ఓపెన్ అయ్యాయి. అలానే అక్కడ ఉన్న కాపలాదారులు కూడా నిద్రలోకి వెళ్లారు. అప్పుడే వాసుదేవుడు కృష్ణుడిని ఒక బుట్టలో పెట్టుకొని యమునా నదిని దాటుకొని గోకులం దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఇంకా అక్కడ కృష్ణుడిని నంద ఇంకా యశోదామయ్యకి అప్పచెప్తారు. ఇంకా అప్పటి నుండి కృష్ణుడిని యశోదామాతనే పెంచేవారు. ఇలా మథురలో పుట్టిన కృష్ణుడు గోకులంలోకి అడుగు పెట్టాడు. అది కూడా కంసుడి వల్ల. కృష్ణుడు పుట్టిన వెంటనే గోకులంకి వస్తారు. చాప్టర్ 2, బృందావనంలో కృష్ణుడు ఎలా గడిపాడు. యశోదామాత దగ్గర పెరిగిన కృష్ణుడు చిన్నప్పటి నుండి చాలా చురుకుగా ఉండేవాడు. చిన్నప్పుడు యశోదామయ్య దాచిపెట్టిన వెన్నని దొంగతనంగా తినేవాడు. అలానే ఒకసారి కృష్ణుడు కేవలం 6 రోజుల వయసున్నప్పుడు వాళ్ళ మామ కంసుడికి కృష్ణుడు ఉన్న ప్రదేశం తెలిసిపోతుంది. అప్పుడు కంసుడు కృష్ణుడిని చంపడానికి పూటన అనే ఒక రాక్షసిని పంపుతాడు. అప్పుడు ఆ పూటన అనే రాక్షసి పాలివ్వడానికి కృష్ణుడిని దగ్గరికి తీసుకుంటుంది. యాక్చువల్లీ ఆ పాలు విషం కలిగి ఉంటాయి. ఆ విధంగా కృష్ణుడిని చంపుదాం అనుకుంటారు. కానీ కృష్ణుడు ఆ పాలను తాగినా సరే కృష్ణుడికి ఏమవ్వదు. కానీ ఆ పూటన అనే రాక్షసిని పాలు తాగుతూ ఆమె ప్రాణాన్ని తీసేస్తాడు. ఇలా 6 సంవత్సరాలు ఉన్నప్పుడే పూటన అనే రాక్షసిని చంపారు. అదే కాకుండా ఒకసారి కృష్ణుడు ఇంద్రుడిని కూడా ఆట పట్టిస్తాడు. అదెలా అంటే, బృందావనంలో ఉండే ప్రజలందరూ పంటలు పండాలి అని వర్షాల కోసం ఇంద్రదేవుణ్ణి పూజిస్తారు. కానీ కృష్ణుడు ఏమంటాడు అంటే, మీరు అందరూ ఇంద్రుడిని పూజించడం మానేసి గోవర్ధన పర్వతాన్ని పూజించండి, ఆ పర్వతమే మీకు రక్షిస్తుంది అంటే ప్రజలందరూ ఆ పర్వతాన్ని పూజించడం మొదలు పెడతారు. అది చూసిన ఇంద్రుడికి కోపం వచ్చి అక్కడ ఉండే ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి అని భయంకరమైన వర్షాలని కురిపియడం మొదలు పెడతాడు. అప్పుడే 7 సంవత్సరాలున్న కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికన వేలుతో లేపి అక్కడున్న ప్రజల్ని అలానే జంతువులని కాపాడారు. ఇలా చివరికి ఇంద్రుడిని కూడా చిన్న వయసులోనే ఆట పట్టిస్తాడు. కృష్ణుడు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు యమునా నదిలో ఒక కాళియా అనే ఒక విషపూరితమైన పాము ఉండేది. అది ప్రజల్ని ఆ యమునా నీటిని దాని విషంతోని నాశనం చేస్తుండే. అది తెలిసిన కృష్ణుడు ఎలాగైనా ఆ పాముకి బుద్ధి చెప్పాలి అని ఆ పాము పైన నాట్యం చేయడం మొదలు పెడతారు. కృష్ణుడి యొక్క బలం వల్ల ఆ పాము కృష్ణుడికి లొంగిపోయింది. ఇంకా కృష్ణుడు ఆ కాళియా అనే పాముని యమునా నదిలో నుండి వెళ్లిపోయి ఇక్కడ ఉండే ప్రజలకి ఇబ్బంది పెట్టకు అంటే కృష్ణుడి మాయ వల్ల ఆ పాము అక్కడి నుండి వెళ్లిపోతుంది. అదే కాకుండా కృష్ణుడు ఫ్లూట్ ని అంటే వేణువుని చాలా బాగా వాయించేవాడు. అక్కడ ఉన్న ఎంతో మంది మనుషులతో పాటు జంతువులకి కూడా ఆకర్షించుకునేవాడు. ఇలా చిన్నప్పుడు శ్రీకృష్ణుడు బృందావనంలో ఎంతో చురుకుగా అలానే ఎంతో ఉత్సాహంగా ఉండేవాడు. అలాంటి బాలకృష్ణుడు రాధకి ఎలా పరిచయం అయ్యాడు, ఇంకా ఎలా ప్రేమించాడు. చాప్టర్ 3, రాధాకృష్ణుల ప్రేమ కథ. కృష్ణుడి చిన్నతనం మొత్తం బృందావనంలోనే గడిచింది కదా. అయితే చిన్నగా ఉన్నప్పుడు బృందావనంలో పిల్లలందరూ కలిసి ఆడుకునేవారు. అందులోనే ఇద్దరు, కృష్ణుడు ఇంకా రాధ. వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు కలిశారు. ఇంకా కృష్ణుడికి వేణువు వాయించడంలో ప్రతిభ చాలా ఉంది కదా. కృష్ణుడిని వేణువు వాయించడం చూసిన రాధ కృష్ణుడికి ఆకర్షితం అవ్వడం మొదలయ్యింది. ఇంకా రాధాకృష్ణులు ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఇలా వీళ్ళ పరిచయం పెరిగే కొద్దీ ప్రేమలోకి మారింది. రాధాకృష్ణుల ప్రేమని ఈ ప్రపంచంలోనే పవిత్రమైన ప్రేమలాగా భావిస్తారు. కానీ ఎంత ప్రేమించినా రాతలో లేని రాధ కోసం కృష్ణుడు ఎదురు చూస్తూ ఉండిపోయాడు. చివరికి వీళ్ళ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళలేకపోయింది. ఇలా ఎందుకు జరిగింది అంటే, కృష్ణుడు తలుచుకుంటే రాధని పెళ్లి
చేసుకునేవాడు. కానీ కృష్ణుడు కావాలనే రాధని పెళ్లి చేసుకోలేదు. ఇలా ఎందుకు చేసావు అని రాధ కృష్ణుడికి అడిగినప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు, వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య జరుగుతుంది, కానీ నేను నిన్ను ఎప్పుడు వేరుగా చూడలేదు. నిన్ను నేను నా అంతరాత్మలాగా చూసుకున్నా, అంతేకాని నిన్ను పెళ్లి చేసుకుని ఆ పవిత్రమైన ప్రేమని అపవిత్రం చేయాలని లేదు. అలానే ప్రేమ మరియు వివాహం అనేవి రెండు వేరు వేరు అర్థాలు, అవెప్పటికీ ఒకటి కావు అని నిరూపించాలని ఇలా చేస్తున్నా అన్నాడు కృష్ణుడు. కృష్ణుడు రాధని పెళ్లి చేసుకోకపోయినా సరే ఇప్పటికీ కూడా ఈ ప్రపంచంలోనే పవిత్రమైన ప్రేమ గురించి మాట్లాడితే మొట్టమొదటిగా రాధాకృష్ణుల పేర్లను తలుచుకుంటారు. ఇలా ఒక అద్భుతమైన ప్రేమలాగానే నిలిచిపోయింది. చాప్టర్ 4 కృష్ణుడు కంసుడిని ఎలా వధించాడు. కంసుడు కృష్ణుడిని చంపుదామని ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నాడు, కానీ కంసుడు విఫలమయ్యాడు. అలా అని కంసుడు ఇంకో మార్గం ఆలోచించి కృష్ణుడిని అలానే బలరాముడిని ఒక కుస్తీ పోటీల్లో పాల్గొనడానికి మథురాకి పిలుస్తారు. దీనికి బలరాముడు ఇంకా కృష్ణుడు ఒప్పుకుంటారు. ఇంకా కృష్ణుడు బలరాముడు వీళ్ళిద్దరితో చనుర ఇంకా ముష్టిక వీళ్ళిద్దరిని కుస్తీ పడమంటారు. అయితే ఇందులో కృష్ణుడు బలరాముడు గెలుస్తారు. ఇంకా అది చూసి కోపం వచ్చిన కంసుడు మగధ అనే అతని సైన్యంని అటాక్ చేయమంటాడు. ఇంకా అప్పుడే తొక్కిసలాటలు అవుతున్న సమయంలో కృష్ణుడు కంసుడిని ఆ కుస్తీ యొక్క రింగులోకి గుంజుకొని వచ్చి ఒక్క గుద్దుకే చంపేస్తాడు. ఆ తర్వాత కారాగారంలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులని బయటికి తెప్పిస్తాడు. ఇలా కృష్ణుడు కంసుడిని వధిస్తాడు. చాప్టర్ 5 ద్వారకా రాజ్యం ఎలా ఏర్పడింది. ఈ ద్వారకా కట్టడానికి వెనుక కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే కృష్ణుడు వాళ్ళ మామ కంసుడిని చంపాడు కదా, అయితే కంసుడి వాళ్ళ మామ అంటే కంసుడి వాళ్ళ భార్య యొక్క నాన్న అంటే కంసుడికి మామ అవుతాడు కదా, సో అతని పేరు జరాసంధ. కృష్ణుడు కంసుడిని చంపిన తర్వాత జరాసంధుడికి చెప్పలేనంత కోపం వస్తుంది. ఇంకా ఆ కోపంతోని జరాసంధుడు కృష్ణుడి రాజ్యమైన మథుర పైన 17 సార్లు దాడి చేస్తాడు. అయినా కూడా కృష్ణుడు ఆ జరాసంధుడిని ఓడిస్తాడు. ఇంకా ప్రతిసారి ఇలా చేసి మథురలో ఉన్న ప్రజలకి ఇబ్బంది పెడుతున్నాడు అని మథురలో ఉన్న ప్రజల కోసం ఒక కొత్త రాజ్యం ఏర్పాటు చేద్దాం అనుకుంటాడు. ఇంకా ఎవరు లేని చోట అలానే ఎవరు రాని చోట ఉండాలి అని నీటి పెన కడదాం అనుకుంటాడు. ఇంకా దానికోసం కృష్ణుడు సముద్ర దేవుణ్ణి కొంచెం ప్రదేశం అడిగి అక్కడ ద్వారకా రాజ్యం ఏర్పాటు చేస్తాడు. ఇంకా ఈ ద్వారకాని విశ్వకర్ముడు కడతాడు. ఇలా ద్వారకా రాజ్యం ఏర్పడింది. ఇంకా ద్వారకా రాజ్యం నీటిలో ఎందుకు మునిగిపోయింది అని నెక్స్ట్ రాబోయే వీడియోస్ లో చెప్తాను. కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. చాప్టర్ 6 కృష్ణుడు పాండవులకి ఎలా కలిశాడు. ద్వాపర యుగంలో ఒకసారి ద్రౌపది స్వయంవరణ ఉంటుంది. అంటే రాజులందరినీ పిలిచి ద్రౌపదిని ఒక రాజుని ఎంచుకొని పెళ్లి చేసుకోమంటారు. అదే స్వయంవరణ అంటారు. అప్పుడు 5 పాండవులు ద్రౌపది స్వయంవర కోసం వస్తారు. ఇంకా కృష్ణుడు మొదటిసారి పాండవులని అప్పుడే చూస్తాడు. ఇంకా ఆ తర్వాత కృష్ణుడు ఇంకా బలరాముడు పాండవుల వెనుక ఫాలో అయ్యి పాండవులని అలానే కుంతి మాతని మొదటిసారి పరిచయం చేసుకుంటారు. ఇంకా వాళ్ళ పరిచయం కాస్త స్నేహంలోకి మారుతుంది. ఇంకా కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు యుద్ధం చేయను అని కూసుంటాడు. ఎందుకంటే కౌరవులు కూడా వాళ్ళ వంశమే కదా, కాబట్టి సొంత వాళ్ళతో యుద్ధం ఎలా చేయగలను అని అనుకుంటాడు. అప్పుడే కృష్ణుడు భగవద్గీతని అర్జునుడికి బోధిస్తాడు. భగవద్గీతలో అసలు జీవితం అంటే ఏంటి, మంచి ఏంటి, అలానే చెడు ఏంటి, మనం మన జీవితంలో ఎలా గడపాలి అనేది భగవద్గీతలో ఉంటుంది. ఇంకా కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించిన తర్వాత పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో గెలుస్తారు. చాప్టర్ 7 కృష్ణుడు ఎలా చనిపోయాడు, అలానే కృష్ణాష్టమి ఎందుకు జరుపుకుంటారు. కృష్ణుడు ఎలా చనిపోయాడు. ఇంకా మహాభారతం ముగిసింది కాబట్టి కృష్ణుడు తన నిజ అవతారంలోకి రావాల్సిన సమయం వచ్చింది. ఇంకా ఒక రోజు కృష్ణుడు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే జరా అనే ఒక వేటగాడు బాణంతోని జింకని కొడదామంటే అది కృష్ణుని బొటన వేలుకి వచ్చి తాకుతుంది. ఇంకా దాంతో కృష్ణుడు చనిపోయాడు. కానీ కేవలం ఒక బాణం వచ్చి కృష్ణుడి బొటన వేలికి తాకితే చనిపోవడం ఏంటి అని మీరు అడగొచ్చు. దీనికి కారణం రామాయణంలో ఉంటుంది. వాలి సుగ్రీవుల యుద్ధంలో రాముడు ఒక చెట్టు వెనుక నుండి వాలికి బాణం కొట్టి చంపుతాడు కదా, అప్పుడు వాలి చివరి శ్వాసలో ఇలా అంటాడు, స్వామి మీరు ఒక దైవం అయ్యి ఉండి వెన్నుపోటు పొడుస్తారా, కర్మ ప్రతి ఒక్కరికి వస్తుంది, అది దేవుడైనా సరే మీరు కూడా ఈ పరిస్థితిని అనుభవిస్తారు అని చెప్తాడు. అందుకే కృష్ణుడు ఒక చిన్న బాణం వల్ల చనిపోతారు. ఇంకా దానితో ద్వాపర యుగం ముగుస్తుంది. అదే కాకుండా కృష్ణ జన్మాష్టమి గురించి మాట్లాడుకుంటే కృష్ణుడు అష్టమి రోజు పుట్టిన కారణంగా కృష్ణుడి పుట్టిన రోజుని ఘనంగా జరుపుకుంటారు. ఇంకా కృష్ణుడి భక్తులు ఆ రోజు ఉపవాసం ఉంటారు. అలానే ఇస్కాన్ టెంపుల్స్ అన్ని ఈ పండుగని ఘనంగా జరుపుకుంటారు. అలానే ఒక కుండలో వెన్నని పెట్టి ఆ వెన్న కోసం ఆ కుండని పలగొట్టడానికి అందరూ ఒక ప్రోగ్రామ్ లాగా చేస్తారు. ఇలా ప్రతి సంవత్సరం కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు. ఇదే అన్నమాట కృష్ణుడు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఈ వీడియో కోసం చాలా కష్టపడ్డాం. కాబట్టి నా నుండి ఒక రిక్వెస్ట్, ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. ఇంకా జై శ్రీ కృష్ణ అని కామెంట్ చేయండి.